ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ. ఆర్టీసీ సమ్మెపై నిర్ణయం తీసుకునే అవకాశం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపై స్పష్టత వచ్చే ఛాన్స్. కాళేశ్వరం కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు. కమిషన్ ఆధారంగా చర్యలు వద్దని ఆదేశం. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం. తెలంగాణలో రెండో రోజుకి ఆర్టీసీ సమ్మె. అన్ని డిపోల ఎదుట కార్మికుల ధర్నా. ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలంటూ డిమాండ్. ఉత్తమ్తో మంత్రులు పొన్నం వివేక్ భేటీ. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘ చర్చలు. ఎలా ముందుకెళ్లాలి అన్న అంశంపై తర్జన భర్జన. కాసేపట్లో చంద్రబాబు రాంబిల్లి పర్యటన. రెన్యూవబుల్ సంస్థకు శంకుస్థాపన. 5,000 కోట్లతో ప్లాన్ నిర్మాణం. 2,000 మందికి ఉపాధి. ఇవాళ సిట్ ముందుకి కారుమూరి. లిక్కర్ టెండర్ల కేసుపై విచారణ. మాజీ మంత్రితో పాటు కుమారుడు కూడా హాజరు. ప్రకాశం జిల్లా పెద్దపట్టపాలెంలో కాపుల తీర్మానం. ఓట్ల విడుదలకు సహకరించిన వారికి జరిమానా. 5 నిందితులకు 2,25,00,000 ఫైన్. సింగపూర్లో 3వ రోజు ఏపీ మంత్రుల టూర్. నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, జవాబుదారీతనంపై చర్చ. సిటీ గ్యాలరీని సందర్శించిన అమాత్యులు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ప్రమాదం. మంటలు చెలరేగి వాటర్ ప్లాంట్ దగ్ధం. 16 లక్షల రూపాయల ఆస్తి నష్టం. పోలవరం జిల్లా నుంచి రూటు మార్చిన బెబ్బులి. తూర్పుగోదావరి జిల్లా పాండవుల మెట్టలో ప్రత్యక్షం. పులి కదలికల్ని ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ సిబ్బంది. నల్లగొండ జిల్లా చేపూరులో రోడ్డు ప్రమాదం. బైకుని బలంగా ఢీకొట్టిన కారు. 3 మృతి, మరో 3కి గాయాలు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు. 234 నియోజకవర్గాల్లో సాగుతున్న పోలింగ్. ఓటేసిన తమిళిసై మాజీ సీఎం పళనిస్వామి. తమిళనాడు వ్యాప్తంగా జోరుగా పోలింగ్ కేంద్రాలకి పోటెత్తిన సెలబ్రిటీలు. ఓటేసిన అజిత్, చిదంబరం, ఖుష్బూ. బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు. 152 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు. చెన్నైలో ఓటేసిన కమల్ హాసన్, రజనీకాంత్. అందరూ ఓటేయాలంటూ పిలుపు. నటుల్ని చూసి మురిసిపోయిన అభిమానులు. బెంగాల్ తమిళనాడు ఎన్నికపై మోదీ ట్వీట్. ప్రతి ఒక్కరూ ఓటేయాలంటూ విజ్ఞప్తి. ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారన్న ప్రధాని. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు. పుస్తకాల కొనుగోలులో ప్రైవేటు స్కూళ్ల ఒత్తిడిని నివారించాలి. పాఠ్యాంశాల్లో తేడాల్ని విద్యా వివక్షగా చూడాలన్న కమిషన్. బ్రహ్మముహూర్తంలో బద్రీనాథ్ ఆలయం ఓపెన్. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే అనుమతి. యాత్రికులకు సీఎం ధామి శుభాకాంక్షలు.